నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆహ్, ఈరోజు నా పేరొచ్చేసి తేజేంద్రారెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేరులో ఉంటాను. వృత్తిరీత్యా నేను బెంగుళూరులో సెటిల్ అయ్యాను. నేనొక ఐటీ ఎంప్లాయీ. ఐబీఎం కంపెనీలో పనిజేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఐయామ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ దట్ కంపెనీ. ఇవాళ నేను వారాహి ఆహ్, దీక్ష వారాహి దీక్ష గురించి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని ఇవాళ మీ ముందుకొచ్చాను. సో, మా మామగారి ఆహ్, డాటర్ మామయ్య కూతురు రమ్య అని ఉన్నారు. వారు గత 8 నెలలుగా ఈ దీక్ష మన గురువుగారి దగ్గర నుంచే తీసుకుంటున్నారు. సో, వారు నాకు ఒకరోజు కాల్ చేసి, "ఇలా వారాహి దీక్ష ఉంది. మీరు చేసుకుంటే మీ లైఫ్ బావుంటుంది. మీకు పిల్లల సమస్య ఉంది. ఇలా సమస్యలున్నాయి కదా! ఏ సమస్య అయినా గూడా మీకు ఉపశమనం కలుగుతుంది. మార్గం చూపిస్తుందని చెప్పను. ఉపశమనం కలుగుతుంది" అని చెప్పారు. కానీ ఎప్పటినుంచో నేను శివభక్తుడినండి. నేను ప్రతి సోమవారం ఉపవాసం గాని, శివదీక్ష శివదీక్ష అని చెప్పను గానీ, శివుడి యొక్క నామస్మరణ చేస్తూనే ఉంటాను ప్రతినిత్యం గూడా. నాకు ఆయనే ఒక అవకాశం ఇచ్చాడు అనుకుని తన మాటని నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. వారాహి దీక్ష చెయ్యాలి అని జెప్పేసి. ఒక 1.5 నెల ముందు అంటే జూలై 6వ తేదీకి 1.5 నెల ముందు నాకు తను చెప్పడం జరిగింది. తర్వాత నేను నేను మా భార్యని కూడా కనుక్కొని, ఒకసారి తన సహకారంతో అయితే బావుంటుంది గదా! అని చెప్పాను. చెప్పిన తర్వాత తను కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చేసుకుందామండి. ఇలా చేసుకుంటే అమ్మదయ్య మనకుంటుంది. ఆహ్, మనకి మంచి గురువు దొరుకుతారు కదా! అనే ఉద్దేశంతోటి తను కూడా ఓకే చెప్పడం జరిగింది. కానీ ఆహ్, ఒక 10 రోజుల ముందే మేము పూజా సామాగ్రి తీసుకోవాలి. అలాగే పూజ సామాగ్రి పెట్టాలి అంటే నేను ఇంత ఎర్న్ చేస్తున్నా కూడా ఎర్నింగ్ అనేది నాకు నార్మల్‌గానే ఉంది. కానీ అలా చేస్తున్నా గూడా నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సో, నేను ఏమనుకున్నానంటే నా సంకల్పంలో ఏమన్నా లోటు జరిగిందా? లేకపోతే ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇలాగా? చేయలేకపోతున్నాను. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఏదో ఒక పనిలో బిజీగా అయిపోవడము, బయటికెళ్ళడము, ఇవి తీసుకోవడానికి టైం దొరక్కపోవడము, ఆఫీస్ వర్క్‌లో బిజీ అయిపోవడం. సో, ఇలా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తర్వాత నేను అమ్మకు ఒకటే మొక్కుకున్నాను. ఇలా నాకు మంచి గురువుని ఆహ్, అందించు తల్లి. ఈ దీక్షలో నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి పరీక్షలనైనా కూడా తట్టుకునే శక్తిని తల్లి అని చెప్పి నేను అమ్మవారికి మొరపెట్టుకున్నాను. తర్వాతయితే నాకు కొద్ది కాలానికి సెట్ అయిపోయింది. దీక్షకి ఒక 2 రోజుల ముందే నేను ఇవన్నీ తీసుకోగలిగానండి. తర్వాత మా ఆవిడకొచ్చేసి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 6వ తేదీకి తనకి నెలసరి ప్రాబ్లమ్ ఉండేది. నేను ఆమెకి ఆహ్, చెప్పలేను. నేను ఆమె ఇంట్లో ఉండగా బెంగుళూరులో నేనున్న ఇల్లు చిన్న హౌస్. సింగిల్ బెడ్‌రూమ్ హౌస్. సో, తను నెలసరిగా ఉంటే నేనెలా దీక్ష చేసుకోగలను? ప్రసాదాలు ఎట్లా అమ్మకు పెట్టగలను? సో, తననెలా చూసుకోగలను? అనే ఇబ్బంది ఉండేది. కానీ అమ్మ మహత్యం అని అమ్మ మహత్యమే ఇది. గురువుగారి ఆశీర్వాదం అమ్మ మహత్యమే గాని, ఆమె ప్రతినిత్యం గత 7 సంవత్సరాలుగా మా పెళ్ళైనప్పటి నుంచి నెలసరి అనేది ఆ ప్రాబ్లమ్ ఎప్పుడు తనకి కరెక్ట్‌గా డేట్‌కొచ్చేసేది. కానీ ఈసారి మాత్రం ఆ సంకల్ప బలము, అమ్మ దీక్ష బలము, గురువుగారి ఆశీర్వాద బలము గాని కరెక్ట్‌గా వారం రోజుల ముందుగా నెలసరి అయిపోవడం జరిగింది. అప్పటితో మాకు బాగా నమ్మకమొచ్చేసింది. అమ్మ దయ ఉంది. అమ్మ మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఉద్ధరించడానికే ఇలా మాకు ఈ అవకాశం కల్పించింది అనుకోని ఇంక మేము వెనక్కి చూడలేదు. సో, అప్పుడు ఆహ్, దీక్ష కా దీక్షకు సంబంధించిన అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాము. గురువుగారు కూడా ఏ జన్మలో చేసిన పుణ్యమో గాని, అటువంటి గురువు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఏదైనా ఒక ఫలమో, లేదా ఏదైనా ఒక వస్తువో మనకి ఈజీగా దొరికిపోతే దాని వాల్యూ తెలీదు. కానీ అటువంటి గురువు దొరకాలంటే మనం ఎంతో పుణ్య పుణ్య కార్యక్రమాలు చేసుండాలి. లేదా ఏ జన్మలోనో పుణ్యం చేసుండాలి. అంతటి గొప్ప గురువు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానండి.
ఎందుకంటే గురువుగారు తన ధర్మం గురువుగారు ఏంటంటే తన జ్ఞానాన్ని మనకు పంచిపెడతారు. ఆ గురువుగారి రుణం తీర్చుకోవడానికి కూడా మనం అదే జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి అని నమ్ముతా నేను యాక్చువల్‌గా. అన్ ఆహ్, ఆహ్, అంత జ్ఞానం నాకు పంచిచ్చారు అమ్మ అమ్మ వల్ల. ఆ మంత్రోపదేశం వల్ల, ఆ మంత్ర దీక్షా విధానం వల్ల అని నేను చాలా ఆహ్, వ ఇప్పటికీ ఉప్పొంగిపోతూ ఉంటాను నేను. ఆ గురువుగారు దొరకడం చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఒకసారి మంత్ర దీక్ష అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, ఫోటో తీసుకోవాలి. ఇట్లా అమ్మ ఫోటో తీసుకోవాలి అంటే నేను బయట చాలా ఫోటోలు వెతికానండి. చాలా ఫోటోలు వెతికాను. వెతికిన తర్వాత నాకు అనిపించిందేంటంటే, అమ్మవారు అన్ని ఫోటోల్లోనూ నాకు చాలా అద్భుతంగా కనిపించేవారు. కానీ నాకెందుకో మన మన పీఠం నుంచే మన కాళీవారాహి త్రిశక్తి పీఠం నుంచే తెప్పించుకుంటే బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక శక్తిని అందులో ఆహ్, నిబిడీకృతం చేసి చేస్తారు అని విని మా రమ్య గారు చెప్పినట్టుగా, మా మామ కూతురు గారు చెప్పినట్టుగా సో నేను తెప్పించుకోవడం జరిగింది. సో నాకు ఫస్ట్ టైమ్ ఆ ఫోటో రాగానే నేనేం చేశానంటే ఆతృతగా ఓపెన్ చేసేసాను. నేను వస్తూనే మెట్ల దగ్గర నుంచి ఇంటి దగ్గరకొచ్చాను. పూజా రూమ్‌లో కూర్చున్నాను. ఓపెన్ చేయగానే అదో రకమైన అలౌకిక స్థితి. ఎందుకు మిస్ అయ్యాను నేను ఇన్ని రోజులు ఈ తల్లిని? ఎందుకు ఆహ్, వ ఆహ్, దగ్గర తీసుకోలేకపోయాను? ఎందుకు నన్ను కరుణించలేదమ్మా? అనే ఫీలింగ్ నాకు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి అమ్మ ఫోటో చూడగానే. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. తర్వాత అమ్మ ఫోటోని అప్పటికప్పుడే మేము స్నానం చేసుకొనొచ్చి, మళ్ళా పూజ రూమ్‌లో గూడా ప్లేస్ చేసుకొని, గురువుగారికి చెప్పాను. ఇట్లా నా పూజ రూమ్ ఇలా ఉంది. స్వామి అంటే చే చే మార్పులు, చేర్పులు చెప్పారు. ఇలా విగ్రహ ఆరాధన అనేది చేయాలంటే గూడా మనకి స్తోమతకి మించి అయ్యే పని. కాబట్టి విగ్రహారాధన కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది. అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు మంచిది. ఇట్లా అని చెప్పి మార్పులు చెప్పారు. అది చెప్పిన తర్వాత మళ్ళీ నేను వెంటనే నేను గురువుగారు చెప్పిన ఆదేశాలు నేను పాటించాను. అలాగే చేసుకున్నాను. దీక్ష ఎలాగైతే ఆహ్, అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. సామాగ్రి అంతా తెచ్చుకున్నాను. అయిపోయింది. మొదటి రోజు నా దీక్ష ఎలా ఉంది అంటే, దీక్ష మంత్ర ఆహ్, మంత్రం ఇచ్చేసారు నాకు గురువుగారు. ఈ మంత్రాన్ని రోజు 2 గంటల నుంచి 3 గంటలు అంటే 2 గంటలకు పైగా ఉచ్చరించాలి అని చెప్తే మొదట్లో నాకు భయమేసిందండి. నేను 2 గంటలు కూర్చోగలనా? ఎందుకంటే నాకు కూడా కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండేది నాకు. ఇప్పటికి మాత్రలు వాడుతున్నాను. ఈ దీక్ష ముందు వరకు కూడా నేను మాత్రలు వాడానండి. ఈ ఎట్లయిపోయిందంటే ఆ మాత్ర వేసుకోకపోతే తల తిరగడము, లేకపోతే కూర్చున్న చోటే పడుకుందామా అనే ఫీలింగ్ వచ్చేయడం. అటువంటి మాత్రలు కూడా నేను వ వ అంత పవర్‌ఫుల్ మాత్రలు వాడేవాడిని. అది వాడకపోతే కూడా నాకు చాలా ఇబ్బందయిపోయేది. కానీ ఈ దీక్ష మొదటి రోజు స్టార్ట్ చేసినప్పుడు 15 నిమిషాలంతే. 15 నిమిషాలకే నాకు ఏదో తల తిరిగినట్లు, ఎవరో పైకెత్తేసేసినట్టు అనిపిచ్చింది నాకు. ఆహ్, కానీ దీక్షగా నేను ఖచ్చితంగా చేయాలి. ఎలాగైనా చేయాలి అని చెప్పి మళ్ళీ అరగంట, మళ్ళీ అరగంట, మళ్ళీ అరగంట ఎవరితో మాట్లాడకుండా 5 నిమిషాలు లేవడం, లేచి నీళ్ళు తాగడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం. మళ్ళీ దీక్ష కుదరకపోతే అమ్మకి, గురువుగారికి క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ చెప్పడం ఇలా జరిగింది. మళ్ళీ అదే రోజు రాత్రి మళ్ళీ నేను ఆ రోజు రాత్రి మళ్ళీ 3 గంటలకి అంటే మాకు ఇచ్చిన సమయంలో మేము గణపతి ప్రార్థన చేసుకొని, పూజా కార్యక్రమాలు చేసుకొని చేసేసాను. మళ్ళీ 3 గంటల రాత్రికి నాకెందుకు అనిపించిందో గాని మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేస్తే బావుంటుంది. ఎందుకిట్లా అయిపోయింది మనకి దీక్ష ఇచ్చిన ఫస్ట్ రోజే ఇలా డిస్టర్బ్‌గా ఉంది. ఎట్లా ఇలా ఉంటే కష్టం గదా! అనిపించి మళ్ళీ 3 గంటలకు చేశాను. నాకెందుకో చాలా అలౌకిక స్థితికెళ్ళిపోయాను స్వామి. ఇది నేను మీకు చెప్పే తీరాలి. ఎందుకో ఆహ్, ఇవన్నీ నాకవసరం లేదు. ఈ దీక్ష ఉంటే చాలు. ఈ మంత్రం ఉంటే చాలు అనిపించేసింది. చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. కళ్ళల్లో నీళ్లు రావడము. అమ్మవారు తరచూ కనిపిస్తూ ఉండడము. అమ్మవారి విగ్రహమని నేను విగ్రహం చూసాను. ఇక్కడ ఫోటోల్లో చూసాను అమ్మవారిని. చాలా వీడియోస్ చూసా నేను. ఆ తర్వాత నేను దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి. కానీ అటువంటి రూపాన్ని నేనైతే చూడలేదు. అటువంటి రూపం అద్భుతంగా కనిపించారు అమ్మ నాకు. చాలా అద్భుతంగా ఉన్నది. నేను అదే విషయం గురువుగారితో గూడా తెలియజేశాను నేను మళ్ళా. మళ్ళీ రెండవ రోజు ఎలా ఎలా ఉండింది అంటే,
కాళీ అమ్మవారు ఆహ్, వ వారాహి అమ్మవారిని ఎత్తుకొని నా ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నట్లుగా అడుగుల శబ్దం, ధ్యానంలో ఉన్నప్పుడే ఎనకాల ధామ్ 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 అని అడుగుల శబ్దం కూడా నాకు వినిపించింది నాకు. అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లు వెనక నుంచి ఎవరో ఇప్పుడు చాలా కోపంగా ఇప్పుడు ఒక సింహము బుస కొడితే ఎలా అనిపిస్తుంది? ఒక ఒక దెబ్బతిన్న సింహమో ఏదో ఒకటి ఒక్కసారిగా అది గాలి ఊదితే ఎలా అనిపిస్తుంది? అలా ఎనక నుంచి గాలి రావడము. సో, ఇలా ఈ ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా నేను గురువుగారితో చెప్పుకుంటే చాలా సంతోషం. స్వామి ఇలా రావడం మంచిది. సాక్షాత్తు అమ్మవారే మన పీఠంలో ఉండే ఫోటోలు నువ్వు చూస్తే కూడా నీకట్లే ఉంటుంది. కాళీ అమ్మవారు, వారాహి అమ్మవారిని ఎత్తుకొని తిరుగుతారు. నేను ఫోటో చూసినప్పుడు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. కాళీ అమ్మవారు సెపరేట్‌గా, వారాహి అమ్మవారు సెపరేట్‌గా ఉన్న భావనే నాకుంది గానీ, అమ్మవారు ఎత్తుకొని తిరుగుతున్న భావనైతే నాకు లేదు. ఆ ఫోటో చూసినప్పుడు. కానీ గురువుగారికి చెప్పినప్పుడు నాకు కూడా మన పీఠంలో ఉన్న ఫోటో కూడా అదే ఇలా ఉంటుంది ఈ ఫోటో చూడు. ఒకసారి మళ్ళీ తీక్షణంగా చూడు అంటే నాకు మళ్ళీ అప్పుడు తర్వాత నేను అలా ఊహించుకోవడం జరిగింది. కానీ చాలా అద్భుతంగా కనిపించింది. ఎందరో, ఎందరో మునులు ఋషులు తపస్సులు చేసి వాళ్ళ జీవితాల్ని, సంసార జీవితాల్ని అన్నిటిని త్యాగం చేసి వాళ్ళు వైవాహిక జీవితాన్ని వదులుకొని తపస్సులు చేస్తే తప్ప కనిపించని తల్లి నేను నోరు పెట్టి పిలిచి మా గురువుగారి ఆదేశంతోటి, మా గురువుగారి ఆశీర్వాద బలంతోటి, ఆ మంత్ర బలంతోటి జపించడం ద్వారా నాకు కలిగింది అంటే, అంతకంటే నాకు పుణ్యంగా నాకు ఏది అనిపించలేదు గురువుగారు. నేను మళ్ళీ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి గురువుగారు నాకు దొరకడం. మీరు ఈ పంచిచ్చిన ఈ జ్ఞానాన్ని నేను 10 మందికి కూడా నాకు చేతనైనంత వరకు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎప్పటినుంచో కూడా నేను మన సనాతన ధర్మం అంటే నాకు అంత అభిమానం నాకు. దాన్ని డెవలప్ చేయాలి. నా వంతు నేను కృషి చేయాలి. ఒక మనిషిగా, ఒక హిందువుగా పుట్టినందుకు, ఒక హిందువు యొక్క ధర్మాన్ని నేను నిలబెట్టాలి. నాకు చేతనైనంతలో నేను కాపాడాలి అని అనిపించేసింది. అది సెకండ్ రోజు నా అనుభవం. థర్డ్ రోజు నాకు హోమగుండంలో కనిపించారమ్మ. కానీ నేను ధ్యానం చేసే ఆహ్, ధ్యానం చేసే టైం అనేది 40, 45 మినిట్స్ కంటే కూడా ఎక్కువ చేసుకోలేకపోయాను. నడుము నొప్పులు రావడము, కాళ్ళు నొప్పులు రావడము. ఎందుకంటే సడెన్‌గా ఇంతకుముందు ఈ ధ్యానాలు చేసుకోవడం ఎప్పుడో తరచుగా నాకు కుదురుతూ ఉండేది. నేను యోగా చేస్తాను. ఎప్పుడో తరచుగా కుదురుతుండేది గానీ మెడిటేషన్ చేయడం నాకు అంత 45 మినిట్స్ చేసేంత కేపబిలిటీ లేదు. మన మానసిక స్థితి లేదు నాకు. ఆహ్ కానీ నాకు ఇలా ధ్యానం చేస్తూ ఉండగా ఆఖరి రోజు వచ్చేసేటప్పటికి నాకు ఈ ధ్యానం చేసే సమయం కూడా నాకు చాలా ఇంక్రీజ్ అయింది. అంటే ఆ కాన్సంట్రేషన్ కూడా పెరిగింది. ఈ మాత్రలేసుకోవాల్సిన అవసరం తగ్గిపోయిందండి. నేను పరిపూర్ణ మనసుతో చెప్తున్నాను. నాకు ఆ మాత్రలు వేసుకోకపోయినా అమ్మ మంత్రం ఉంటే చాలు. ఇదే నాకు మెడిసిను. నాకు పనిచేస్తుంది. ఆ కళ్ళు తిరిగినప్పుడంతా కూర్చొని గురువుగారిచ్చిన మంత్రాన్ని జపించుకోవడం ఇదంతా చేసేవాడిని నేను. అలా చేయడం వల్ల నాకు కొంచెం కొంచెంగా ఈ మాత్రలు వేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఏ టాబ్లెట్‌లు వేసుకోవడం లేదు. ఒక్క అమ్మ స్మరణ తప్ప. ఆ తల్లే నన్ను ఉద్ధరించింది. ఆ తల్లే నాకు మానసికంగా ధైర్యాన్ని నింపింది మనసులో అని. ఇప్పుడు నేను ఈ దీక్ష వల్ల మొత్తానికి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం నాకు ఎదురవుతూ వచ్చింది. ఒకరోజు హోమగుండంలో అమ్మ పాదాలు కనిపించాయి. తర్వాత అదే హోమగుండంలో అమ్మ ఒక రూపంలో కనిపించింది. అగ్నితత్వం అమ్మ అని చెప్పారు గురువుగారు నాకు. నాకు సో, ప్రతిరోజు గూడా నాకిట్లా హోమగుండంలో అమ్మవారు కనిపించడము, పొగ రూపంలో కనిపించడం, అగ్నితత్వం అని చెప్పారు నా గురువుగారు. నాకు చాలా సంతోషమేసింది. ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆనవాలు, ఒక్కొక్క అనుభవం ఇచ్చిందమ్మ నాకు. మేము నైవేద్యాల రూపంలోనూ ఏది లోటు చేయలేదు. అలాగే ధ్యానం చేయడంలోనూ ప్రతిరోజు గూడా. కానీ మాకు కూడా పరీక్షలు ఎదురయ్యాయి గురువుగారు. ప్రాబ్లమ్ రావడము చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ఉన్న బ్రెయిను ప్రాబ్లమ్ రావడము ఇలా మా ఆవిడ చేసుకోలేకపోవడము. కానీ ఆ గురువుగారిచ్చిన ఆ మంత్ర బలమే ఇప్పటికి నాకు మానసికంగా గూడా సమస్యలను ఎదుర్కోగలిగిన శక్తిని ప్రసాదించింది. సో, ఇలాంటి అనుభవాలు వస్తాయి నాకు. ఎవరైనా నాకు చెప్పున్నా కూడా, అవునా! ఇలా జరిగిందా అని నమ్మడానికి కూడా నేను సంకోచించేవాడిని. కానీ అంత గొప్ప అనుభవాలు అమ్మ నాకిచ్చింది. నా లైఫ్ టైమ్‌లో ఇంకా అమ్మవారి పాదాలను ఇంక వదలకూడదు. ఈ దీక్షా సమయంలో నాకెదురైన అనుభవాలన్నీ కూడా అమ్మవారి దీక్ష సమయంలో ఇంకా అమ్మవారి పాదాలను వదలకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ అమ్మవారి దీక్ష ఈ మంత్ర జపాన్ని వదలకూడదు
అమ్మవారి పాదాలను వదలకూడదు. ఏ కష్టంలోనూ అమ్మ నన్ను రక్షిస్తుందనే దృఢ సంకల్పంతోటి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను స్వామి. గురువు గారికి మాత్రం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో, గురువు గారికి చెప్పిన ప్రతిసారి గురువుగారు గూడా చెప్పారు నాకిట్లాగా. ఒ ఒ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం వచ్చినప్పుడు వెంటనే అలాగే నాకు ఇచ్చిన లీడర్ గారు ప్రతిరోజు నన్ను ఫాలో అప్ చేసి మీరే గదా స్వామి అనుకుంటా. నేను మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదు. క్షమించాలి. మీరు నన్ను ఫాలో అప్ చేసిన విధానము, నేను ప్రతిరోజు కాల్ చేస్తే విసుక్కోకుండా చిన్న చిన్న డౌట్‌లని కూడా తీర్చడము, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా ఒక రూ. 1,00,000 పెట్టి మనం బయట ఇలాంటి దీక్షలు తీసుకుంటే గూడా ఇంతటి అసిస్టెన్స్ ఎవ్వరు ఇవ్వరు. ఎంత ఏకాగ్రతగా ఇవ్వరు. ఏదో డబ్బులు తీసుకున్నాం కాబట్టి పూజ చేసి పోతాము అనే వాళ్ళనే చూస్తున్నాం ఇప్పుడు చుట్టుపక్కలున్న సమాజంలో. కానీ ఏ సంబంధం లేకుండా ఒక సనాతన ధర్మం డెవలప్ అవ్వాలి. అమ్మ శక్తి వల్ల నా దేశం బాగుపడాలి, నా ప్రజలు బాగుపడాలని గురువుగారు చేసిన ఈ సంకల్పానికి శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. చాలా సంతోషం స్వామి. అలా ఆఖరి వరకు 10 రోజులు అలాగే జరిగింది. లాస్ట్ రోజు మేము వాయినాలివ్వాలి అంటే చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. కానీ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఏం చెప్పినా నేను అమ్మతో డైరెక్ట్‌గానే మాట్లాడేవాడిని. నాకెందుకో మనసులో అనిపించేది. అమ్మా నాకు డబ్బులు కావాలమ్మా. ఈ పూజ చేసుకోవాలమ్మా. నీ పూజకి, నీ నైవేద్యానికి ఇది తెచ్చుకోవాలమ్మా. డబ్బులు కావాలమ్మా. ఈ సమయం సరిపోవట్లేదు. కరెంట్ పోయిందమ్మా. అంటే కూడా నాకు అమ్మ రెస్పాండ్ అయ్యేవి నాకు ఇమ్మీడియేట్‌గా ఆ సిట్యుయేషన్స్ రెస్పాండ్ అవుతున్న విధానం చూసి, అమ్మ వింటోంది, నాతో మాట్లాడుతుంది అనే దృఢ సంకల్పానికొచ్చేసా నేను. మీరు ఆహ్, ఎలా తీసుకుంటారో తెలీదు గానీ, నేను అమ్మవారి ఫోటో అక్కడ కూర్చుందని అనుకోలేదు నేను. నా దీక్ష మొదలైన ఒక 4, 5 రోజుల తర్వాత అమ్మ ఫోటో అక్కడ ఉంది. ఆ ఫోటోని పెట్టుకొని నేను పూజ చేస్తున్నాను అనుకోలేదు. సాక్షాత్తు అమ్మవారే ఉంది. నా ఇంట్లో వచ్చి కూర్చుంది. సో, నా నా అదృశ్య రూపంలో నాతోనే ఉంది. నేను మాట్లాడేది వింటుంది. వింటున్న ప్రతిదీ నాకు సమాధానం ఇస్తుంది అని ఊహించుకొని కాదు, అలా జరిగితేనే నేను నమ్మి అలా అమ్మవారిని పూజ చేశా నేను. తర్వాత చిన్న చిన్న డౌట్‌లొచ్చాయి స్టార్టింగ్‌లో. ఈవెన్ ఎండింగ్ వరకు గూడా నేను మిమ్మల్ని అడిగిన విధానం చిన్న చిన్న సిల్లీ డౌట్‌లని కూడా చెప్పొచ్చు నేను కొన్ని. నైవేద్యం పెట్టేసాను స్వామి, నీళ్ళు అవి ఇవి చిన్న చిన్న డౌట్‌లు అడిగితే గూడా మీరు విసుక్కోకుండా చాలా ఓపికగా మీరు రాత్రి 11 గంటలకు ఫోను చేస్తే గూడా మీరు వెంటనే సమాధానం చెప్పిన విధానం చాలా సంతోషం స్వామి. నేను మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా అనుభవం. మరి ఆఖరి రోజొచ్చేటప్పటికి 10వ రోజు నైవేద్యాలు సమర్పించాలి అమ్మకి. నైవేద్యం సమర్పించిన తర్వాత సారె సమర్పించాలి. చీర తీసుకోవాలి. పంచ కండువా తీసుకోవాలి. ఉన్నంతలో ఖచ్చితంగా మంచిగా పెడదాం అని జెప్పేసి వెళ్లి మంచిగా చీరలు అమ్మకి ఉత్తరీయము, పంచెలు, సామాన్లు అన్నీ తీసుకొచ్చాం. అలాగే వాయినాలివ్వాలి. ముగ్గురికి వాయినాలివ్వాలి. ఒక ముగ్గురు మనుషులకి కీరా జాకెట్ తీసుకొచ్చి పెడదాం అని జెప్పేసి అవి గూడా తీసుకురావడం జరిగింది. కానీ అనుకోకుండా గురువుగారు అమ్మ ఆశీర్వాదం 15 మందొచ్చారు గురువుగారు. ముగ్గురిని పిలిస్తే 15 మందొచ్చారు. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా వెల్కమ్ చెప్పాను వాళ్ళకి. లక్షణంగా భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం గూడా తీసుకున్నా నేను. చాలా సంతోషం. కానీ నాకు ఆ 15 మంది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం. అలాగే ఇంకొక విషయం కూడా మర్చిపోయాను గురువుగారు. ప్రసాదము ప్రతిరోజు నేను మధ్యాహ్నం నివేదించేవాడిని. రాత్రిపూట దానిమ్మ గింజలు, పానకం నివేదించేవాడిని అమ్మవారికి. ప్రసాదం మేము ఎప్పుడు వంట చేసుకున్నా గూడా అంత టేస్టీగా రాదు గానీ, ప్రసాదం పెట్టిన ప్రతిరోజు మేము ఏదో గుడిలో ఎళ్లి ప్రసాదం తింటే ఎప్పుడు తినని ప్రసాదాలు మేము తిన్నాం మా ఇంట్లోనే. మేము చేసిన వంటలే మాకింత అద్భుతంగా ఉంటాయని కూడా మాకు అనిపించలేదు. అంత అద్భుతంగా ఉన్నాయి ప్రసాదాలు. ఆహ్, వ ఇంకో ఇంకో కొన్ని రోజుల్లో అయితే అమ్మ చేతి వేళ్ళు గూడా చూసాము రైస్‌లో పులిహోర, దద్దోజనం చేసి పెట్టేటప్పుడు. అమ్మ చేతి వేలుతో తీసుకున్నట్టుగా గూడా మాకు ఆనవాళ్ళు కనిపించాయి. చాలా సంతోషం వేసింది స్వామి. ఇది సామాన్యులకు సాధ్యపడదు అనే ఒక డెసిషన్‌లో ఉండేవాడిని నేను. కానీ గురువు గారి మంత్ర ఆహ్, ఆహ్,
మంత్ర బలం వలన, గురువు గారి ఆశీర్వాదం వలన ఆ అమ్మని చేరుకోవడానికి, ఆ అమ్మ ఆశీర్వాదం పొందడానికి ఇంత ఈజీ అయిపోతుందా? ఒక ఒక సద్గురు యొక్క ఆశీర్వాదం ఉంటే భగవంతుని కృప కూడా అంత ఈజీగా వచ్చేస్తుందా అని మన గురువు గారి వల్లే, నా గురువు గారి వల్లే తెలిసిందది. దయచేసి నాకు గురువు గారితో మాట్లాడే అవకాశం కూడా నాకు కల్పిస్తారని చాలా ఆతృతగా ఉన్నాను. నేను ఇదే మిమ్మల్ని వేడుకుంటున్నాను. గురువు గారితో కూడా నన్ను మాట్లాడించావు. ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అలాగే ఆయన చెప్పినట్లు నాకు ఇట్లా చెప్పడం నచ్చదు. నేను పంచించిందని మీరు మీ వల్ల అయినంత సహాయం చేయండి అని అనగానే నాకు చాలా సంతోషం వేసింది. అదే మాటను ఆయనతో చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే తథాస్తు అంటే చాలు ఆయన నోటితోటి. అలా అనిపించింది నాకు. మళ్ళీ వాయినాలిచ్చి అందరికి పంపించి చాలా సంతోషించాము. అఖండ దీపం ఇప్పటికి కూడా మా ఇంట్లో వెలుగుతుంది స్వామి. అప్పుడు పెట్టిన అఖండ దీపం ఇంకా కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంది మా ఇంట్లో. అది కొడెక్కుతో కొడెక్కలేదు. ఆ ఆయిల్ అట్లాగే ఉంది. అది వెలుగుతూనే ఉంది. మేము ఎంత దీక్షగా ఉండాలో అంతే దీక్షగా ఉన్నాము. ఈ రోజుకి కూడా అమ్మని అమ్మ అమ్మకి ఉద్వాసన చెప్పేసాము. అమ్మాయి గేటు దాకా వెళ్లి ఏడుస్తూ సాగనంపేసాము. అంతా అయిపోయింది. కానీ గురువుగారు చెప్పినట్టు దీపం కొడెక్కేదాకా దాన్ని ఆర్పకండి అని చెప్పారు. సో, అందుకని మేము అట్లాగే వెయిట్ చేస్తున్నాం ఇంకా. వెయిట్ చేస్తున్నాం కాదు. అట్లాగే వదిలేసాం ఇంకా. అఖండ దీపాన్ని ఏమాత్రం కదిలించలేదు. ఆహ్, ప్రసాదాలు అవంతా కూడా తీసేసాం. అమ్మవారి ఎదురుగా పెట్టిన ఆ అఖండ దీపం అలాగే ఉంది. అమ్మ మా మీద ప్రేమతో మా ఇంట్లో ఇంకా ఉంది. ఇంకా నెరవేరుతుందనే నమ్మకంతోనే మేము దాన్ని ఏమి చేయకుండా అలాగే వదిలేసాం. మీకు కావాలంటే కూడా ఇంకా నేను అఖండ దీపాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను గురువుగారు. స్వామి. సో, ఇది నా అనుభవాలు. జీవితంలో అంటారు కదా! ఒక మైలురాయి అనేసి. అంటే వారాహి దీక్షకి ముందు నా జీవితం, వారాహి దీక్ష తర్వాత గురువుగారి పరిచయం ముందు, గురుగారి పరిచయం తర్వాత నా జీవితం అని అనుకోవచ్చు. ఈ ఈ ప్లాట్ ఈ ఆహ్, అవకాశాన్ని వినియోగించుకొని నేనేదో గొప్పలు చెప్పేయడం లేదు. కానీ వారాహి దీక్ష అమ్మ పాదాలు పట్టుకుంటే, అమ్మ మీ కర్మలన్నీ తొలగించేస్తుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చేస్తుంది. మీకేదో కోట్లు కుమ్మరించేస్తుందని చెప్పట్లేదు. ఏ సమస్యనైనా, ఏ పరీక్షనైనా తట్టుకొని నిలబడగలిగే శక్తినిస్తుందమ్మ. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. అది ఆ కర్మల్ని చాగంటి వారు చెప్తారు గదా! పాము కొరకాల్సిన వాడిని చీమతో కుట్టించి తప్పించేస్తాడు అని. ఆ తల్లి అలా చేసింది నా జీవితానికి. చాలా సంతోషం స్వామి. చ చ ధన్యవాదాలు మీకు. నా గురువు గారికి గూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓహ్! ఓకే. చాలా సంతోషం స్వామి. ఓకే. వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది ఏ రోజు కలిగితే దాన్ని ఎలా అధిగమించగలిగారు? సో, నా వృత్తి ఏంటంటే నేను సీనియర్ కన్సల్టెంట్‌గా చేస్తున్నాను ఐబీఎంలో. ఏ రోజు నాకు వృత్తికి ఇబ్బంది లేదు. అలా షెడ్యూల్ చేసుకోగలిగా నేను. అలా కరుణించింది అమ్మ నాకు. ఏ రోజు నాకు వృత్తిలో గాని ఆహ్, ఓ చేసుకునే మొదటి రోజు నుంచే నేను షెడ్యూల్ చేసుకున్నాను. ఈ టైంకి నేను మంత్ర జపం జేసుకోవాలి. ఈ టైంకి నేను వర్క్ చేసుకోవాలి అని. నాకు డైలీ వచ్చే కాల్స్ కూడా తగ్గాయండి. అమ్మ ఆశీర్వాదం. నాకు వచ్చే కాల్స్ తగ్గాయి. అలాగే వర్క్ ప్రెషర్ తగ్గింది. సో, ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు. చాలా బాగా జరిగింది. ఓకే స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా స్వామి? అసలెందుకు అవును. చేయాలనుకున్నారు? నేను చేయడానికి మొదటి ఉద్దేశ్యం ఏందంటే, నా మానసిక స్థితి. ఎందుకంటే, నేను మా అమ్మగారు 2015లో మా అమ్మగారు చనిపోయారు. 2017లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. నాకు అన్నీ మా అమ్మేనండి. మా అమ్మగారికి అనారోగ్య రీత్యా క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. ఆ తర్వాత మా నాన్నని చూసుకునే మా నాన్నమ్మ గారు చనిపోయారు. సో, ఈ విధంగా నేను డిప్రెషన్ వన్ బై వన్ డిప్రెషన్ కష్టాల్లోకి వెళ్ళిపోయాను. 2017లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు నా లైఫ్ అలాగే ఆర్థిక పరంగాను, మానసిక పరంగాను పిల్లలు ప్రసాదించలేదమ్మా ఇంతవరకు నాకు. ఆర్థికంగాను ఎంత సంపాదించినా కూడా అది వేరే రూపంలో వెళ్ళిపోతుంది. ఒకటి కూడా ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ చేసుకునే స్థితిలో లేదు. అంటే మేము సంపాదించుకున్నదే మా చేతిలో నుంచినే వేరే వెళ్ళిపోతుంది. అప్పులు కట్టుకోవడము, ఎవరో చేసిన అప్పులు కట్టుకోవడము, లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అప్పులు కట్టుకోవడము, నాన్నగారు గూడా తెలిసి తెలియకుండా చేసిన అప్పులు. ఇలా ఒక్కొక్కటి అన్నీ వచ్చేటప్పటికి మనకి ఏదో ఒక దారి కావాలి. మనకు ఏదో ఒక
ఈ సముద్రంలో దాటాలి అంటే మనకి ఏదో ఒక నావ గావాలి. ఏదో ఒకటి పట్టుకోవాలి. ఏదో ఒకటి దొరకాలి అని సెర్చ్ చేసుకునే ప్రయత్నంలో మా రమ్య గారు, మా మామ కూతురు ఇచ్చిన అవకాశము స్వామి ఇది. ఇది మొదటి సమయం. ఇది నా లైఫ్‌లో ఇదే నేను కంటిన్యూ చేస్తానింకా. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి ఎలా తెలుసు స్వామి? స్వామి వినపడలేదు. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు? సో, ఈ స్వరాహ్యం అమ్మవారి గురించి మా పెద్దమ్మ చెప్పారండి. మా పెద్దమ్మ లాస్ట్ ఇయర్ చేసుకున్నారు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. నేను వారాహి జపం చేసుకోనంటే నేను భయపడ్డాను. ఆ వారాహి తల్లి రాత్రి దేవత కదా! ఆహ్, ఆహ్, ఉ ఉగ్ర రూపంలో ఉంటుంది కదా! ఉగ్ర రూపంలో ఉండే తల్లిని మనం పూజ చేస్తే నెగెటివ్ ఫలితాలు ఇస్తుందనే అపోహలో ఉన్నాను నేను. నెగెటివ్ శిక్షిస్తుంది ఖచ్చితంగా. నెగెటివ్ ఫలితాలిస్తుంది. అది చాలా కష్టంగా ఉంటుంది. కష్టతరమైనవి అని జెప్పేసి అన్నాను. మా పెద్దమ్మ చెప్పారు నాకు. సో, నేను నేను గూడా చేసుకున్నాను. అరే! ఆ పెద్దమ్మ చేసుకున్నప్పుడు నేను గూడా చేసుకోవచ్చు గదా! అని జెప్పి నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం జరిగింది. అమ్మవారి గురించి కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది. వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పారు. సో, అమ్మవారి లలితా సహస్రనామంలో లలితా ఆహ్, దేవి యొక్క అంశ సప్త మాతృకల్లో ఒకరు వారాహి తల్లి అని చెప్పి తెలుసుకున్నాను. ఆహ్, ఆ తల్లి ఎంత ఉగ్ర రూపంలో ఉంటుందో అంత ప్రేమమూర్తి అని కూడా తెలుసుకున్నాను నేను. యూట్యూబ్‌లో ఇలా తెలుసుకోవడం, ఫ్రెండ్స్ చెప్పడం ఇలా. మా రమ్య గారు కూడా చెప్పారు. ఇట్లాగా ఆహ్, వారాహి అమ్మ ఇలా ఉంటుంది. ఇలా లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి ఇలా తెలుసుకున్నాను. ఓకే స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠం ఎలా వచ్చారు? పీఠంలోకెలా వచ్చానంటే, సో, మా రమ్య గారే మొదటి ఆహ్, ఇనిషియేషన్ ఎవరంటే మా రమ్య గారే చెప్పారు. ఇలా నేను గత 8 నెలలుగా తీసుకుంటున్నాను. మంత్రమైతే ఎవరు ఇస్తారు గానీ, అంత డెడికేషన్‌గా ఎవరు చెయ్యరు. అంత పర్ఫెక్ట్‌గా ఉండరు. మంత్రం యొక్క శక్తి గూడా ఆ గురువుగారి దగ్గర నుంచి తీసుకుంటే నీకు బావుంటుంది అని సలహా ఇచ్చారు. సలహా ఇచ్చారు. నన్ను పుష్ చేశారు గూడా. సలహా ఇవ్వడం మాత్రమే కాదు, రోజు ఫోను చేయడం నాకు. ఒక 1 అవర్ నాతో చాట్ చేయడము. "బావగారు ఇలా ఉంటుంది మీకు. మీరు చేసుకోండి. మీ లైఫ్ బావుంటుంది" అని చెప్పి ప్రోత్సహించారు. మొదట్లో ప్రోత్సహించారు కానీ తర్వాత నాకే ఇంట్రెస్ట్ వచ్చేసింది స్వామి. మా ఆహ్, మామగారి కూతురే మా రమ్య గారే చెప్పారు ఇట్లాగా. ఓకే స్వామి. పీఠం మీద, గురువుగారి మీద మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి? మంత్రదీక్ష ఇచ్చిన మొదటి సమయం నుంచే, అలాగే నేను ఫోటోని తీసుకున్న మొదటి సమయం నుంచే గూడా, నేను గురువుగారిని నమ్మడం స్టార్ట్ చేశాను గురువుగారు. గురువుగారి మాట తీరు ఎలా ఉంటుంది అని మనకందరికీ తెలుసు. కానీ ప్రతి మాటలోనూ, ఆయన చెప్పే ప్రతి వాక్కులోనూ ఎంత శక్తుంది అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది నేను అనుభవించాను. నేను పరిపూర్ణంగా ఆయనే నా గురువు అనుకుంటున్నాను. ఇప్పటికి, ఎప్పటికి కూడా. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకెంత ఖర్చు స్వామి? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమం చేయడానికి గాని, ఇతర ఖర్చులు గాని? నన్ను ఎవ్వరూ ఏమీ అడగలేదు స్వామి. నా మనస్ఫూర్తిగా నేను పెట్టుకున్న ఖర్చులు కూడా రూ. 1000 దాటి మే అమ్మవారికి కూడా పెట్టింది లేదు. ఈ ఆవు నెయ్యి తీసుకురావడం, ఇవాళ గోపంచకం ఈ సామాన్లన్నీ కూడా. సో, ఇంకొక విషయం గూడా చెప్పాలి మీకు నేను. ఫోటోకి రూ. 355 అవుతుంది అని చెప్పారు గురువుగారు. సరే నేను బెంగుళూరులో ఉండటం వల్ల ఆంధ్రాలో 300 అవుతుంది. బెంగుళూరులో 350 అవుతుంది అని చెప్పారు నాకు. సరే నేను అదే సైజ్ ఫోటో నేను బయట అడిగితే కూడా నాకు 450, 500 చెప్పారు నాకు. సరే నాకు తక్కువగా ఉంది గదా! అని చెప్పేసి నేను మళ్ళీ గురువుగారికి రూ. 350 నేను ఫోన్‌పే చేశాను. తర్వాత ఫోటో నాకొచ్చిన తర్వాత మిగిలిన కొరియర్ చార్జెస్ చిల్లర కూడా నాకు పంపించారు గురువుగారు. అంత జెన్యూన్‌గా ఉన్నారు. ఇట్లా డబ్బుల విషయంలో మాత్రము గురువుగారు. ఎవరి దగ్గర డబ్బులు అడగడం కానీ, లేదా డబ్బులివ్వండి, లేదా ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని గాని ఏమి లేదు. ఆయన పరిశుద్ధ మనసుతోటి ప పరిపూర్ణంగా నాకు చెప్పారు ఇట్లాగా. మీరు చేసుకోవడం వల్ల మీకు ఉపయోగమే కానీ గురువుగారికి ఉపయోగం కాదు. మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పుకోవడం వల్ల నేను గూడా చాలా సంతోషించాను. ఇంతవరకు ఎవ్వరికీ నేను వినలేదు. నన్ను ఇంతకి ఎవరు అడగలేదు స్వామి. ఓకే. సంతోషం స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది?
నాకు పీఠం నియమాలు సాధారణ జీవితానికంటే కష్టతరంగానే ఉన్నాయి. కానీ అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది ఎంత బావుంది అనేది. కష్టతరంగా అంటే కఠినంగా మరీ టూ మచ్ కఠినంగా లేవు గానీ జ డైలీ రొటీన్ లైఫ్‌లో నుండి నా డైలీ రొటీన్ లైఫ్‌లో నుంచి మరో రెగ్యులర్‌గా వెళ్ళడానికి. ఆ నియమాలు పాటించడం వల్ల నాకు కూడా బద్ధకం తగ్గింది. సమయానికి లేవాలి, సమయానికి చేసుకోవాలి. బ్రెయిన్ యాక్టివ్ అయింది. ఏదైనా గ్రహణ శక్తి పెరిగింది. గ్రాస్పింగ్ పవర్ పెరిగింది. సో, ఆరోగ్యం మెరుగుపడింది. సో, వీటిని నేను కఠినం అని అనుకోవట్లేదు గురువుగారు. ఇది ఒక టీచింగ్ అని అనుకుంటున్నాను. టీచింగ్ లాగా అనుకుంటున్నాను నేను. అవన్నీ కష్టమని అనుకోవట్లేదు నేను. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? స్వామి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్షమించాలి. స్వామి, పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? అంటే మీరా? మా నాతోటి సాధకులా? ఎవరైనా సాధకులు ఆ! అంటే పీఠంలో ఉన్నవారు ఎవరైనా మీకు ఎలా అదే సహాయపడ్డారు? ఇందాక నేను మీకు తెలియజేస్తున్నాను. ఆహ్, ఏ అర్ధరాత్రి ఫోను చేసినా గూడా నాకు మీరు విసుక్కోకుండా ఇంకా ఏమైనా ఉంటే అడగండి. ప్రతి కాల్‌లోనూ నా డౌట్‌ని తీర్చడంతో పాటు, మీరు ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. నన్ను అడిగేవాళ్ళు. అలాగే సాధకులు కూడా వాళ్ళ డౌట్‌లు పెట్టడం వల్ల, వాళ్ళ డౌట్‌లని గురువుగారు తీర్చడం వల్ల, వాళ్ళ అనుభవాన్ని తీర్చడం వల్ల, ఓహ్! ఇలా ఉంటుందా అమ్మవారి సాధన చేస్తే అని చెప్పి కూడా నాకు అనిపించింది. ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు. చాలా సంతోషంగా అనిపించింది నాకు తోటి సాధకుల గురించి గూడా. సో, అలాగే లీడర్స్ విషయానికొస్తే మొదట నాకు వేరే లీడర్ ఉండేవారు. తర్వాత మీరు లీడర్‌గా వచ్చారు. వారు కూడా నాకు ఏ సమయంలో కాల్ చేసినా నాకు ఇబ్బంది పెట్టలేదు. మీరు కాల్ చేయండి. మీరు ఏం డౌట్ ఉన్నా నన్నడగండి. అంతే తప్ప మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఇలా చేయకండి. అలా చేయడం వల్ల మళ్ళా చేసిన దీక్ష కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం వల్ల నాకు కూడా చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. నేను ఏ డౌట్ అయినా అడిగి తెచ్చుకోగలిగాను నేను. ఓకే స్వామి. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ అవి జరిగేవి. అవి విన్నారా? అవును. వాటి విన్నాను నుండి స్వామి. మీరేం నేర్చుకున్నారు? ఇంత కఠినంగా ఉంటుందా అనిపించింది గానీ, అది చేస్తేనే తెలుస్తుందండి. అది ఒక సాధకుల అనుభవాలు చెప్తుంటే, గురువుగారి గురించి నాకు చెప్తుంటే, ఇలా ఉంటారా గురువుగారు? అసలు ఇలా ఎడన జరుగుతుందా? ఇలా నిస్వార్థంగా పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, అటువంటి పూజలు చేయడానికి చాలా మంది నేను విచారించి గణపతి హోమం చేయాలని, లేకపోతే సత్యనారాయణ వ్రతం చేయాలని, అమ్మవారి పూజ చేసుకోవాలని, వాళ్ళు అడిగే దక్షిణలను చూసి నేను భయపడిపోయి, సరే చేసుకుందాంలే అని వాయిదాలేసుకున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి స్వామి నాకు. కానీ ఇలా నిస్వార్థంగా చేశారు నాకు గురువుగారు. బో గురువుగారు చెప్పే ఆ సామాగ్రి లిస్ట్ గూడా రూ. 1000, రూ. 700 మించకుండా జరుగుతుంది అంటే, ఇంతటి అనుభవాన్ని ఇవ్వడానికి 700 కూడా పెట్టుకోలేని ఆహ్, ఆహ్, అంత 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 ప్రాబ్లమ్ అయితే ఎక్కడ ఉండదు. ఎవరికీ కలగదు అని నా అభిప్రాయం. సో, ఇంతటి అనుభవాన్ని ఇచ్చిన గురువు గారికి నిజంగా చెప్పాలంటే ఆహ్, ఇప్పుడు పాదాభివందనం చేసుకోవడం తప్ప మేము శిష్యులుగా మేము ఆయన్ని మాట్లాడే అవకాశం కోసమే చూస్తున్నాం చెప్పాలంటే. సో, ఈ వీడియోలు చూడడం వల్ల నేను అంతటి ఆశ్చర్యానికి కూడా గురయ్యాను. ఇలా ఉంటారా గురువుగారు? ఇలా ఉంటుందా పీఠం? ఇలా నిస్వార్థంగా ఎవరైనా చేస్తారా? అనే డౌట్ తోటే కూడా నేను స్టార్ట్ చేశానండి. కానీ మా రమ్య గారు చెప్పిన తర్వాత, మా మామ కూతురు చెప్పిన తర్వాత ఓహ్! ఇలా ఈ ఈ ఈ ఈయన కదా గురువంటే. ఈయన ఇ ఇటువంటి వారు గదా గురువు స్థానంలో ఉండాలి. అనిపించింది నాకు. ఓకే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? జపం చేస్తే చేసుకో ఆ శక్తి ఎలా ఉంది? పీఠం పేరు పైన అంటే నేను ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటాం. గణపతి ప్రార్థన చేసుకుంటాం. గురు ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఇష్టదైవం, కులదైవం పొలిమేర దేవతలు పొలిమేర దేవతలు చేసుకుంటాం. అలాగే పీఠం నామస్మరణ కూడా ఒక 11 సార్లు జపించుకుంటాం. ఆహ్, బాగానే అంటే నాకు ఈ ఫలితాలన్నీ కూడా వీటన్నిటి వల్ల వచ్చిందనే అనుకుంటున్నాను నేను. పీఠం వల్ల వచ్చింది. అలాగే మంత్రం వల్ల వచ్చింది. జపం వల్ల వచ్చింది. ఈ దీక్ష తీసుకోవడం వల్ల వచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఈ ఆహ్, ఈ పీఠం అనేది ప్రతిరోజు నేను చూసే అమ్మవారి ఫోటోలోనే కనిపిస్తుంది. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అని జెప్పి
ఉంటుంది. దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటాం. దానివల్ల కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని నమ్ముతా నేను కూడా. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం తెలపగలరు? అంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి స్వామి? అవును. నేను మొదట్లోనే చెప్పాను. ఫోటో తీసుకున్న ఫస్ట్ టైమే నేను ఒక అలౌకిక స్థితి. మనం ఎందుకు మిస్ చేసుకున్నాం ఇన్ని రోజులు? ఇలాంటి ఫీలింగ్ కదా కావాలి మనకి. ఏ సినిమాలు చూస్తేనో, లేకపోతే ఇంకెవరితోన్నా ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపితేనో వచ్చే అనుభవాల గురించి మాత్రమే ఇన్ని రోజులు ఇదే ఆనందం అనుకునేవాడిని. కానీ ఆ ఫోటో చూసిన తర్వాత, అమ్మవారి రూపం చూసిన తర్వాత, మన మన నా శక్తిపీఠం ఆహ్, దగ్గర నుంచి వచ్చిన ఫోటో చూసిన తర్వాత అలౌకిక స్థితి గురువుగారు. స్వామి నేను చెప్పాలంటే అలౌకిక స్థితి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకు మిస్ అయ్యాను ఇది ఇంకెప్పుడు మిస్ అవ్వకూడదు. అమ్మవారి పాదాలు వదలకూడదు అనే భావన వచ్చేసింది నాకు. చాలా మహిమాన్వితంగా ఉంది. ఆహ్, ఓహ్, ఇదే ఫోటో ఆహ్, అందరికీ కూడా అందరి ఇళ్ళలో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాలంటే కూడా. నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో కూడా ఈ ఫోటో ఉంటే వాళ్ళు కూడా మిస్ అవ్వరు కదా! ఇంత డివోషనల్ ఫీలింగ్‌ని మిస్ అవ్వరు కదా! వాళ్ళు కూడా అనుభవిస్తారు కదా! అనే ఫీలింగ్‌కొచ్చేసానండి. చాలా అద్భుతంగా ఉంది గురువుగారు. ఓకే స్వామి. మంచిది స్వామి. గురువుగారు విధి విధానాలు ఇవ్వడంలో గాని, మంత్రం ఇవ్వడంలో గాని ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ లేదు. పద్ధతి? సో, పద్ధతి అది ఎందుకంటే కొన్ని కావాలి అంటే కొన్ని పరీక్షలు తట్టుకోవాలి. ఈ టైం కల్లా నాకు కావాలి అని ఎందుకు చెప్పారంటే గురువుగారు, వాళ్ళు ఎంత ఆహ్, స్ట్రిక్ట్‌గా ఉన్నారు, ఎంత జెన్యూన్‌గా ఉన్నారు అని తెలుసుకోవడం కోసమేనేమో అని నేను అనుకుంటున్నాను. అలా ఉన్న వాళ్ళకే ఇవ్వడం అది ఒక అర్హత సంపాదించుకున్నట్టు, కనీస అర్హత సంపాదించుకున్నట్టు. గురువుగారి మంత్రదీక్ష ఇవ్వడం అంటే అది సామాన్యంగా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ జూమ్ కాల్ మీటింగ్‌లో వాళ్ళ అనుభవాలు తెలియజేసుకుంటున్నప్పుడు నేను ఎక్కడెక్కడో తిరిగాను, అడవులు తిరిగాను, అక్కడెక్కడ తిరిగాను. నాకు సరైన గురువు దొరకలేదు అని చెప్తుంటే, సో, ఆ మంత్ర దీక్ష కోసం ఒక మంత్రం కావాలంటే ఇంత కష్టపడాలా అని అనుకునే స్టేజ్ నుంచి నాకు చాలా ఈజీగా చిన్న చిన్న పరీక్షలతోటి అంటే ఏంటి ప్రతిరోజు ఈ టైంకి మీరు ఇలా దీక్ష చేసుకోండి. సో, ఈ రోజుకి నాకు వీడియో పెట్టండి. ఈరోజు మీరు నాకు మీ పూజ గది ఈ టైం లోపల నాకు పెట్టండి. అంటే అవి చిన్న చిన్నవి ఈజీగా చేసుకోవాల్సిన పనులు. కనీస అర్హత సంపాదించుకోవడం అని అనుకున్నాను. అది కఠినంగా ఎప్పుడూ అనుకోలేదు స్వామి నేను. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అవును. అనుభవించారా? అవును. అంటే ఇక్కడ మంత్రోపదేశం అనే దానికి మన సనాతన ధర్మంలో ఒక ప్రాసెస్ ఉంది. నాకు కూడా తెలుసు. ఇలా చెప్పాలి అంటే మా గురూపదేశం ఎలా ఉంటుంది? శిష్యుడు దాన్ని ఎలా స్వీకరించాలి? గురువు దాన్ని ఎలా ఇవ్వాలి అనేసి. కానీ ఇక్కడ నాకు ఆన్‌లైన్‌లో రావడం వల్ల, ఆన్‌లైన్‌లో వచ్చిన దాని వల్ల ఆ శక్తి తగ్గిపోయిందని ఎట్టి పరిస్థితిలో నేను అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఆ మంత్రాన్నిచ్చే ముందు గురువుగారు చేసిన ఆ ప్రీ పూజలు అంటే నాకివ్వడానికంటే ముందు కూడా ఆ మంత్రానికి శక్తిని కల్పించి నాకిచ్చారేమో అనే భావనలోనే ఉన్నాను. అది తీసుకున్న తర్వాత గూడా ఆ భావన అనేది నాకు బలపడింది స్వామి. అది ఒక ప్రాణమున్న మంత్రం. ఆహ్, ఒ ఒక ఎనర్జీతో కూడిన మంత్రం అని నాకనిపించింది. ఆన్‌లైనా, ఆఫ్‌లైనా లేకపోతే గురూపదేశం దీని ద్వారా అని నేను ఫీల్ అవ్వట్లేదు. అలా వచ్చున్నా సరే, లేదా నాకు ఇలా వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి నాకు మార్పు అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే గురూపదేశం ద్వారా నేను మంత్రాన్ని తీసుకున్నా ఇలా ఆన్‌లైన్‌లో గురువుగారు నాకిచ్చిన మంత్రం ఒక శక్తితో కూడిన మంత్రం. గురువుగారు సాక్షాత్తు నాకు పంపించిన మంత్రం. అంటే నాకు గురూపదేశంగానే నేను భావిస్తానండి. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా అవును. ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? దీక్షా సమయంలో ఉన్న అనుభవాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కనిపించారమ్మ. అలా చెప్పినందుకు ఇలా వచ్చింది గురువుగారిని షేర్ చేసుకున్నందుకు, గురువుగారు రెస్పాండ్ అయిన విధానం, గురువుగారు నాకు చెప్పిన విధానం. తప్పుంటే తప్పు అని చెప్పారు. ఇలా ఉంటే లేదు, ఇలా రాకూడదు అంటే ఇలా రాకూడదని చెప్పారు. కళ్ళల్లో నీళ్ళొస్తుంది గురువుగారు అంటే వస్తుంది అలాగే.
మీరు అలాగే జపసాధన చేయండి. కొంతమందికి 10 రోజులు పడుతుంది. కొంతమందికి 20 రోజులు పడుతుంది. అని అన్ని విషయాలు చాలా దగ్గరుండి చూసుకున్నారు. ఒక బ్రాహ్మిన్ దగ్గరుండి ఒక కళ్యాణం జరిపిస్తే ఎంత కాన్సంట్రేట్‌గా, ఎంత పద్ధతిగా చేస్తారో, అంతకంటే గొప్పగా ఉందనిపించింది నాకు. మన మంత్రదీక్ష ఆ విధానాలు గాని, విధి విధానాలు గాని, ఆ మంత్రోపదేశం గాని, ఆ అనుభవాలు గాని అన్నీ కూడా. సో, ఇది నా అనుభవాలు అని చెప్పి నేను మీకు అన్నీ ఇంతకు ముందే నేను తెలియజేసుకున్నాను. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? నాకొచ్చిన అనుభవాల్లోను ఆ! బాగా ఒకటి నచ్చినవి. బాగా నచ్చినది అమ్మవారి ఫోటో చూసినప్పుడు నాకు కలిగిన అనుభవం. రెండవది మంత్రదీక్షలో నాకు కలిగిన అనుభవం. అలాగే నేను పీఠం పేరు చెప్పుకొని నేను కొన్ని రోజులు మంత్రదీక్ష ఇవ్వకముందు పీఠం పేరు చెప్పుకొని ఓం శ్రీ కాలయ్య అనే మంత్రం ఇప్పుడు నేను మీకు సభాముఖంగా చెప్పలేను. ఆ మంత్రం పీఠం పేరు చెప్పుకొని కూడా నేను ధ్యానం చేస్తున్నా. అప్పుడు నాకు కాళీ అమ్మవారు కనిపించి దగ్గరికి రమ్మని చెప్పి తల నిమరడము, ఇలా భుజం తట్టడము. ఇ ఇవన్నీ నేను గురువుగారికి కూడా చెప్పానండి. ఇంతకుముందు కూడా నేను మర్చిపోయానది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. సో, నేను మన పీఠం పేరు చెప్పుకొని నేను ధ్యానం చేయడం వల్ల నాకది అలా కనిపించింది నాకు. కాళీ అమ్మవారు కనిపించారు. కాళీ అమ్మవారు కనిపించి ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా గూడా నాకు దగ్గరికి ఎళ్ళడానికి భయమవ్వలేదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మని చూసి ఏడవడానికి నాకు ఇబ్బ మగ ఆహ్, మ బయటే ఏడ్చేసాను నేను. అలాగే ఏడ్చుకుంటున్న నన్ను దగ్గరికి పిలిచి మరీ తల నిమిరి భుజం తట్టి అమ్మ కూర్చొని ఉంది. అమ్మ దగ్గర ఉన్న అంత వేడిని కూడా నేను భరించాను గురువుగారు. ఇది నేను ఇందాక మర్చిపోయాను చెప్పడం. కానీ ఆ ఫీలింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. అది నాకు గొప్ప అనుభవం. మంత్రోపదేశం వచ్చిన తర్వాత అమ్మవారు నా ఇంట్లో నడవడం, ఎనకాల ఊపిరి సౌండు సింహము అలిసిపోయి గర్జన చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ సౌండు, అమ్మవారి మువ్వల సౌండు, అమ్మవారు నడిచిన విధానము ధమ్ 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 అని ఎనకాల నడుచుకుంటూ వెళ్ళిన ఆ సౌండు, అవన్నీ కూడా నేను చాలా చాలా గొప్పగా అనుభవిచ్చా నేను. ఆహ్, చాలా సంతోషం స్వామి అలాంటి గొప్ప గొప్ప ఆహ్, గు స్మృతులు నాకిచ్చినందుకు. ఓకే. సంతోషం స్వామి. మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, విపరీతమైన వేడి, కడుపు నొప్పి, కడుపులో ఏదో బూజులన్నీ తిరిగినట్టు, తల తిప్పడము, ఒక జెయింట్ వీల్‌లో నుంచి పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా కిందకేసినట్టు. సో, చాలా బాడీ పెయిన్స్ అయితే చాలా వచ్చాయి. కఠినంగానే అనిపించింది. కానీ నాకు అమ్మవారి రూపం అక్కడ కనిపించిన తర్వాత నాకు అవన్నీ అసలు గుర్తుకు కూడా లేవనే చెప్పాలి నేను చెప్పాలంటే. అనుభవించాను గానీ, కానీ అవి కష్టాలని కాదు. ఆహ్, అవన్నీ పరీక్షలనే అనుకుంటున్నాను నేను. ఇవైతే నాకు కలిగిన పరీక్షలు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఎవరైనా బంధువులు ఫోను చేసి నెగెటివ్‌గా చెప్పడం. ఫ్రెండ్స్ ఫోను జేయడం, ఎవరైనా ఫోను జేసి, "అరేయ్! నువ్వు వారాహి దీక్ష తీస్తున్నావా? నీది చిన్న ఇల్లు గదా! ప్రతిరోజు పెట్టాలి, టయానికి పెట్టాలి, లేకపోతే అమ్మవారు శిక్షిస్తారు." అది ఇది అని చెప్పి చెడ్డగా గూడా నాతో చెప్పారు. కానీ నేనేవి పట్టించుకోలేదు. అవి నేను పరీక్షలనే అనుకున్నాను. నేను ఎవరితోనూ వాళ్ళతో కూడా నెగెటివ్‌గా నేను మాట్లాడలేదు స్వామి. ఓకే స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? జపసాధనలో రావడం వల్ల ఎందుకంటే మే నేను ఎప్పుడూ మెడిటేషన్ స్టేట్‌లో నేను ఇందాక మీకు చెప్పాను. మానసిక ప్రశాంతత అనేది లేదు నాకు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవి. సో, ఇక్కడ నేను జపసాధనలో కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తే పక్కకి తీసుకెళ్ళిపోయేది. అంటే నేను అమ్మవారి పాదసేవ చేసుకున్నట్టుగా నేను జపసాధనలో ఉంటే నన్ను పక్కకి తీసుకెళ్ళి ఏ సినిమా థియేటర్‌లోనో, లేకపోతే ఏ క్రికెట్ స్టేడియంలోనో అక్కడుంటే అక్కడి నుంచి మనసుని మళ్ళీ లాక్కొచ్చేవాడిని అమ్మవారి పాదాల దగ్గరికి. "నువ్వేం పని చేస్తున్నావు? ఎక్కడికొచ్చావు? ఇక్కడున్నావు ఎందుకు?" అని చెప్పి మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గరికి తీసుకొచ్చేవాడిని. సో, ఇలా గ్రాడ్యుయల్‌గా ఇంప్రూవ్ అయింది నాకు. ఆ వరాహి అమ్మని వదిలి ఇక్కడేం చేస్తున్నావు? ఈ గ్రౌండ్‌లో ఏం చేస్తున్నావు? మళ్ళీ రా అని చెప్పేసి. సో, ఇలా లాక్కొచ్చేవాడిని మనసుని. ఎక్కడికెళ్ళినా, సినిమా థియేటర్‌కెళ్ళినా, లేదా ఎక్కడ ఏ డైవర్షన్ అనేది జరిగినా దాన్ని తిరిగి మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గరికి తీసుకొచ్చేవాడిని. అమ్మవారి పాదాల దగ్గర పూలు వేయడము, హారతి ఇవ్వడము, పసుపు పూసి కుంకుమ రాయడము.
ఇలా అమ్మవారికి నెమలికలతోటి విసరడము, అమ్మవారి ప్రదక్షిణ చేసుకోవడము, నామస్మరణ చేయడము, భజన చేయడం. ఇలా నేను ఒక్కొక్కటి గ్రాడ్యువల్‌గా ధ్యానంలో అలవాటు చేసుకుంటూ రావడం వల్ల అనుకోకుండానే అవి వచ్చేసాయి నాకు. ఆహ్, ఆహ్, బయట ఆలోచనలు పోకుండా అంటే పారిపోతున్న పిల్లోడిని లాక్కొచ్చి మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం గదా! అలా నేను ఎక్కడ మైండ్ డైవర్ట్ అయినా కూడా వెంటనే నీకు పాజిపూజ చేసుకోవాలి. పద, పద, పద అని చెప్పేసి మళ్ళీ లాక్కొచ్చి పెట్టేయి. సో, ఇలా నాకు చాలా ఆహ్, అనుభవాలు జరిగాయి స్వామి. దాన్ని ఇలా ఇలా కంట్రోల్ చేసుకున్నాను నేను గ్రాడ్యుయల్‌గా ఇలా కంట్రోల్ చేసుకున్నాను. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమన్నా స్వామి మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? మీకేమైనా లోటుందా స్వామి? లేదు. సాటిస్ఫై ఏ అయ్యారా? నేను నేను ఫుల్‌గా సాటిస్ఫై అయ్యాను. అంతకంటే ఏదైనా మంచి పదముందంటే దాసి కూడా పెట్టేసేవాడిని. నాకు తెలిసిన పదం అదొకటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా సంతృప్తి చెందాను నేను. ఇది నా పూర్వజన్మ సుకృతమనే నేను భావిస్తాను. వీలైతే నేను ప్రతి సంవత్సరం అమ్మ నన్ను కరుణించాలే గాని, ప్రతి సంవత్సరం కూడా నేను వారాహి దీక్షను తీసుకునే తీరుతాను. అమ్మవారి పాదాలను ఎప్పటికీ విడవను. అలాగే అమ్మవారు గురువుగారు నాకిచ్చిన మంత్రాన్ని ఎప్పటికీ కూడా నేను విడవను. నాకు ఏ కష్టంలోనైనా నాకు నా శివయ్య ఎలాగైతే తోడున్నాడో, నాకు నా తల్లి కూడా అలాగే తోడుందని నేను భావిస్తాను. గురువుగారు చాలా సంతోషం. ఈ రుణం తీర్చుకోలేనిది. అలా తీర్చుకోగలిగే మార్గం ఏదైనా ఉందంటే, నేను నా సనాతన ధర్మాన్ని డెవలప్ చేసుకోవాలి. 10 మందికి నేను పంచాలి. 10 మందికి కూడా ఇలా మీరు ఆహ్, ఇలా నా గురువుగారిని సంప్రదించండి అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. ఓకే. మంచిది స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరా? నేను ఇప్పుడు కాదు స్వామి నేను నా చిన్నప్పటి నుంచి గూడా అన్ని దానాల్లోకి అన్నదానం అంటేనే ఉత్తమంగా నేను భావిస్తానండి. ఎందుకంటే ఆకలిగా ఉన్న ఒకరికి అన్నం పెడితే తర్వాత వాళ్ళు ఆ శక్తితోటి, ఆ అన్నం తిన్న శక్తితోటి ఏ క్రియ చేసినా, ఏ సత్కార్యం చేసినా ఆ పుణ్యం ఆ దానం చేసిన వాళ్ళకి వెళ్తుంది నేను బాగా నమ్ముతాను నేను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఈవెన్ నా పుట్టినరోజొస్తే కూడా నేను ఒక ఏదో గుడికెళ్ళి నా పేరు పైన అర్చన చేసుకొని, ఒక 10, 5 మీల్స్ ప్యాకెట్లు తీసుకొని ఎవరైనా భిక్షగాళ్ళకో, లేకపోతే ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళకో, లేదా ఏమన్నా పని చేసుకునే వాళ్ళకు పెడతాను. నాకు అంత నమ్మకం అన్న సంతర్పణ గురించి. సో, అటువంటి అన్న సంతర్పణ చేస్తారు అంటే నాకు చాలా సంతోషమైంది. కానీ లాస్ట్ టైమ్ నేను తిరువన్నామలైకి. ఎందుకంటే నాకు ఫేవరెట్ ప్లేస్ తిరువన్నామలై. నేను ప్రతి పౌర్ణమికి వెళ్తుంటాను. శివరాత్రికి వెళ్తూ ఉంటాను. ఆహ్, ఆహ్, ప్రదక్షిణ కోసం వెళ్తూ ఉంటాను. సో, అక్కడ చేస్తున్నారు అంటే నేను ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. యాక్చువల్‌గా నా వర్క్ రీత్యా, నా ప్రొఫెషన్ రీత్యా నేను వెళ్ళలేకపోయాను. మా భార్యకు కూడా కొంచెం ఇబ్బందులు రావడం వల్ల నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. అటువంటి అవకాశం ఏదైనా ఉంటే, నా టైంకి అమ్మవారు ఆదేశిస్తే, అమ్మవారు నాకు అనుకూలిస్తే, ఆశీర్వాదం నాకుంటే నేను మళ్ళీ పాలు పంచుకోవడానికి కూడా నేను ఎప్పటికీ వెనకాడను స్వామి. మంచిది స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? శారీరకంగా అంటే నా హెల్త్ పైన నాకొక గ్రిప్పొచ్చింది స్వామి. హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ ఉంది. అలాగే మానసికంగా గూడా నేను ఎక్కువ డిప్రెస్ అయిపోతూ ఉంటాను. ఈ డిప్రెషన్ వల్ల, ఈ మాత్రలు వాడడం వల్ల, ఈ అలోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల రోజు మత్తుగా ఉండడము, తలతిరగడం ఇలాంటి సమస్యలు ఉండేవి. నేను ఇందాకే మీకు చెప్పాను. ఈ మంత్ర దీక్ష వల్ల అవన్నీ గ్రాడ్యుయల్‌గా తగ్గించి, వందో వంతు మాత్రలు వాడుతున్నాను ఇప్పుడు నేను చెప్పాలంటే. అంటే వందో వంతు అంటే ఒక 10 రోజులకు ఒకసారి, వారం రోజులకోసారి ఎప్పుడైనా అనిపిస్తే అలా వేసుకోవాలి అని. డాక్టర్ గారికి చెప్తే ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఇంత తొందరగా నీకు రియాక్ట్ అవుతావని నేను గూడా అనుకోలేదని చెప్పారు డాక్టర్ గూడా. సో, ఆహ్, అంత అంత ఆహ్, గ్రాడ్యుయల్‌గా నాకు ఇంప్రూవ్ అయితే అయింది. ఇక శారీరకంగా అయితే ఆహ్, హెల్త్ గూడా నాకు బానే ఉంది. టయానికి లేవడము, అలాగే మంత్ర జపం జేసుకోవడము ఇవన్నీ కూడా నాకు అలవాటవుతున్నాయి. అంటే క్రమశిక్షణ అలవాటవుతుంది. సో, హెల్తీగా గూడా నేను కొంచెం డెవలప్ అవుతున్నాను స్వామి. అలా ఫీల్ అవుతున్నాను. హెల్తీగా గూడా డెవలప్ అవుతున్నట్టు. ఓకే స్వామి.
ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని, గతంలో మీకేమన్నా అభిప్రాయం ఉండేదా? ఇప్పుడు ఇక్కడికొచ్చాక ఏం నేర్చుకున్నారు? సో, ఇంతకుముందు గురువులంటే ఇలాగే డబ్బులు తీసుకొని మంత్రం ఇస్తారు. లేకపోతే ఏ అడవులకో, లేకపోతే ఏ కాశీకో వెళ్లి వాళ్ళెవరైనా ఇచ్చేవాళ్ళుంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనే అభిప్రాయం ఉండేది. అంటే ఆహ్, ఆహ్, లాభం లేకుండా ఎవరు ఏమి ఇవ్వరు. లాభాపేక్ష లేకుండా ఏది ఏం చేయరు. ముఖ్యంగా ధనం ఆశిస్తారు. అలా అనుకునేవాడిని. కానీ ఇలా ఆహ్, ఓహ్, ఏ కష్టము లేకుండా వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ పుణ్యఫలాన్ని బట్టి, గురువుగారి ఆశీర్వాదం బట్టి మళ్ళీ ఇలా ఇంత ఈజీగా వచ్చేస్తుందని నేనైతే అనుకోలేదు ఇంతకు ముందు. కానీ నాకది వచ్చింది. గురువుగారి ఆశీర్వాదంతోటి. అదే ఓకే స్వామి. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకెలా అనిపిచ్చింది? గురువుగారు మీ ప్రశ్నలకు సందేహాలు, సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? సో, ఈ దీక్షా సమయంలో సమాధానాలిచ్చిన ప్రతిసారి నేను సంతోషించాను. ఎందుకంటే నాకొచ్చిన అనుభవాలు గురువుగారికి చెప్పుకోవడం వల్ల ఇలా బావుంది నాకు. మంచి శకునం స్వామి మీకిలా రావడం నాకు కూడా సంతోషం అని కూడా ఒకసారి మెసేజ్ పెట్టారు నాకు గురువుగారు. సంతోషం స్వామి ఇలా కనిపించడం మంచిది. మంచి శకునం ఇది అని కూడా చెప్పారు. సో, అది అంతకుముందు కూడా ఏంటంటే ఫస్ట్ టైమ్ జూమ్ కాల్‌లో మాట్లాడినప్పుడు గురువుగారు ఏంటి అంటే గురువుల్లాగా ఏదో ఒక సాంస్క్రిట్ వర్డ్స్ వాడుతూ లేకపోతే ఇలా ఉంటారు గురువుగారు అని ఊహించుకునేవాడిని. కానీ గురువంటే అలా కాదు. గురువంటే ఇలాగే ఉంటారు. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయ్యుండి కూడా నా గురువు ఈ ఆహ్, మంత్రదీక్షను అందరికి ఇవ్వడము, ఇంతటి ఆహ్, ఫ్రీగా అందరికి అంతటి పుణ్యఫలాన్ని ఇస్తున్నారు అంటే అది చాలా హర్షించదగ్గ విషయం ఇది. అనుకుంటా స్వామి. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే ఏమైనా భయమేసిందా మీకు? లేదు స్వామి. నేనెప్పుడూ భగవంతుడి విషయంలో నేను భయపడలేదు. ఏ పూజకైనా, ఏ దీనికైనా నేను అమ్మ అంటే నేను దగ్గరికి వెళ్ళిపోతానండి. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా. మనకి మనసు పవిత్రంగా ఉండాలి. మన ఆలోచన, మన మన కర్మలు, మనం చేసే పనులు స్వచ్ఛంగా ఉండాలి అని భావిస్తాను. కానీ నేనెప్పుడు పూజల విషయంలో ఎప్పుడూ భయపడలేదు. ఇంకా అఖండ దీపం విషయానికొస్తే మా మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి అవకాశం మాకు రాలేదు. ఇదే మొదటిసారి. అంతకుముందు మా అమ్మగారు చేసుకునేవారు. ఆహ్, అఖండ దీపం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం అని జెప్పి. ఆమెకి హెల్ప్ చేసేవాడిని. ఆమె మంత్రాలు చదువుతుంటే ఆమె పక్కనెళ్లి కూర్చునేవాడిని. అలా నాకు అలవాటయింది. కానీ ఈ అఖండ దీపం, మంత్రదీక్ష అనేది మా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే మొదటిసారి స్వామి. ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయం ఉన్నాయా? సో, మొదటి రోజు నేను మొదటిసారి జపం జేసుకున్నప్పుడు నాకు ఒళ్ళు నొప్పులు, లేకపోతే కాన్సంట్రేషన్ కుదరకపోవడము, లేకపోతే అరే! ఎందుకు ఇట్లా జేస్తున్నాం మనము, కూర్చోవడం, వెంటనే తల విదిలించుకొని పక్కకు తిరుక్కోవడం. చాలా డిస్టర్బెన్స్‌గా అనిపించింది. కానీ అదే రోజు రాత్రి 3 గంటలకు మళ్ళీ చేస్తే నాకు చాలా అద్భుతంగా కనిపించిందమ్మ. చాలా ప్రశాంతంగా నేను జపం జేసుకోగలిగాను నేను. సో, మొదటిసారి నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా నా గురువుగారు చెప్పినట్టు గురువుగారు మనకు ఆల్రెడీ చెప్పారు గదా! మొదట్లో ఎన్నో పరీక్షలొస్తాయి. తట్టుకోలేని పరీక్షలు గూడా పెడుతుందమ్మ. మీరు ఊహించని ఇబ్బందులొస్తాయి. ఓహ్! అలా వచ్చిందని జెప్పి మానకూడదు అని జెప్పి. నేను ఆ మాటని సీరియస్‌గా తీసుకొని నేను మళ్ళీ గూడా ప్రయత్నించాను. ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ అయిపోయాను దాంట్లో. అలా ఇబ్బంది అనుకోవట్లేదు స్వామి. ఓకే స్వామి. మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి. కొన్ని భయపడుతూ ఉంటాయి. అలాంటి విషయాలు చేసేవారా? నేను అదే గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ఈ దీక్ష ఇలాగే చేయాలి అని చెప్పి నాకెవరైనా బయట వ్యక్తులు చెప్పుంటే, నేను ఖచ్చితంగా చేసుకొని ఉండలేను. అది గురువుగారి నోటి వాక్కు, గురువుగారి ఆశీర్వాదం వల్ల, మంత్ర జపం వల్ల, నాకు ఎదురైన అనుభవాల వల్ల మాత్రమే నేనివి సాధించుకోగలిగాను. బయట నేను యూట్యూబ్‌లో చూడడమో, లేదా వీడియోలు చూసి ఎందుకంటే యూట్యూబ్‌లో నండూరి శ్రీనివాస్ గారు గొప్ప గురువులు ఆయన గూడా. సో, ఆయన చెప్పిన మంత్ర విధానాన్ని చూసి కూడా మా స్నేహితులు కొంతమంది ట్రై చేశారు. సో, అలా వాళ్ళు కూడా చేసుకోలేకపోయారు.
ఆహ్, ఇంత కఠినంగా ఉంది. నా వల్ల కావట్లేదు. నేను నేను చేయలేను అని చెప్పేసి అమ్మకి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయిన స్నేహితులు కూడా నాకు తెలుసు. సో, నేను ఇది గురువుగారి ఆశీర్వాదం వల్ల మాత్రమే జరిగిందని పరిపూర్ణంగా నమ్ముతాను గురువు. ఓకే. సంతోషం స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అవును. అవును. నాకు తేడా అయితే పక్కాగా తెలిసింది స్వామి. ఎందుకంటే జనరల్‌గా మనము టీవీల్లో చూసో, లేకపోతే మనకు తెలిసిన మంత్రాలు చదువుకోవడానికి ఒక మంత్రోపదేశం వల్ల వచ్చిన అంటే దానిపైన మనకొక హక్కుని కల్పించారు గురువుగారు. మంత్రోపదేశం చేయడం వల్ల ద ఆ మంత్రాన్ని మన సొంతం చేసుకునే ఒక దారిని చూపించారు. ఆ ప్రాణశక్తిని ఆ మంత్రంలో పెట్టి ఇవ్వడము. అలా బయట తీసుకునే మంత్రాల వల్ల జస్ట్ ఉచ్చరించగలము. కానీ ఇక్కడ గురుముఖంగా తీసుకున్న మంత్రం వల్ల దాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ మంత్రం యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. సో, అది మాటల్లో చెప్పలేము. అది మంత్రం చెప్తే ఏదో కాన్సంట్రేట్ చేసి ఏదో మనం మంత్రం చెప్పేయొచ్చు. శుక్లాంబరధరం ఇలా. కానీ గురువిచ్చే మంత్రం వల్ల ఏంటంటే, దాన్ని మనం అనుభవిస్తాం. ఆ మంత్రం చెప్పడం వల్ల మన శరీరంలో జరిగే సైంటిఫికల్ మార్పులు, మానసికంగా జరిగే మార్పులేంటి? సో, ఇలా ఉ ఉ ఒ బీజాక్షరాలు పలకడం వల్ల మనకొచ్చే మార్పులేంటి? ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. అది ఎక్స్‌పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేనిదది. అదే ఖచ్చితంగా తేడా ఉంటుంది మనకి. ఓస్ ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని చెప్పి గురువుగారు చెప్పారు. దాని అవును. గురించి మీ అభిప్రాయం? నేను గోరింటాకు నేను కూడా పెట్టుకున్నాను స్వామి. చూడొచ్చు కావాలంటే మీరు గూడా. మా భార్యకి పెట్టాను. నేనే మా భార్యకి పెట్టాను. అలాగే మగవాళ్ళు గూడా పెట్టుకోవాలి అని నేను కూడా పెట్టుకున్నాను ఇవాళ. ఇంకా గూడా అలాగే ఉంది. కంటి దీపంతోటి. సో, ఆహ్, అది కూడా ఒక పరీక్ష స్వామి. అది మర్చిపోయాను నేను మీకు చెప్పాలంటే. నాకు మేమిక్కడ బెంగుళూరులో ఉండడం వల్ల చుట్టుపక్కల ఎక్కడ వెతికినా నాకు గోరింటాకు చెట్టు కనిపించలేదు. నేనింకా అడిగాను అమ్మని. అమ్మా నాకిట్లా నా భార్య అడుగుతుంది. ఊర్లో అయితే మనకే చెట్టు ఉంది. మన ఇంట్లోనే చెట్టు ఉంది. మన ఇంటి పక్కలోనే చెట్టు ఉంది. హ్యాపీగా కోసుకొనొచ్చి నీకు సేవ చేసుకోగలిగేవాళ్ళం. ఇక్కడ మేము అమెజాన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే గోరింటాకు పౌడర్ మెహందీలు అమ్ముతున్నారు. ఇలా గురువుగారైతే ఇలా పెడితే మంచిది అని చెప్తున్నారు. గోరింటాకు పెట్టి పిలవండి అమ్మ పెట్టుకుంటుంది. అని చెప్పారు. అమ్మ ఇట్లా బాధగా ఉంది అని చెప్పగానే ఇంటి ముందర గుడికెళ్తే ఆ పూలు కట్టే ఆమె చెప్పింది. నేను మార్కెట్‌కెళ్ళి తీసుకొస్తాను. నాకు కొంచెం డబ్బులు ఎక్స్‌ట్రా ఇచ్చేయండి అని. ఆమె గూడా ఆహ్, ఆమె చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఆకు తీసుకొచ్చి తక్కువ డబ్బులు తీసుకునేదమ్మ మా దగ్గర. సో, ఇది గూడా ఒక సంకేతం అనే అనుకుంటున్నాను నేను. ఆ రోజే పెట్టుకొని మా భార్య గూడా చాలా సంతోషించింది. ఏ తన నెలసరి విషయంలోను, ఆర్థిక విషయంలోను, ఇంట్లో కరెంట్ పోతే కూడా నేను అమ్మకి చెప్పుకునే స్థితికొచ్చేసానండి. "అమ్మ కరెంట్ పోయిందమ్మా, దోమలు కుట్టేస్తున్నాయమ్మా" అని చెప్పుకునే స్థితికొచ్చేసా నేను. అంత నమ్మేసాను అమ్మని. అంత రెస్పాన్స్ కూడా నాకొచ్చింది స్వామి. నేను ఏదో చెప్పాలి, ముఖస్థుతి కోసం చెప్పాలని చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను. నేనమ్మా నేను ఎంత ప్రేమగా పిలుస్తున్నానో, అంత రెస్పాన్స్ వస్తుంటే నాకు మా అమ్మగారు ఇప్పుడు నాతో భౌతికంగా లేరు. మా అమ్మ కాలం చేశారు. నాకు తల్లి అంటే నాకు వారాహి అమ్మే. నాకింకా. నేను అంత పక్కాగా నమ్మేసాను. ఎక్కడ బయటున్నా కూడా నేను అమ్మని పిలుస్తాను. అమ్మతో మాట్లాడతాను. ఎవరేమనుకున్నా సరే. నా అనుభవం నాది. అలాంటి స్టేజ్‌కొచ్చేసాను స్వామి నేను. ఓకే. సంతోషం స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఆ! తెల్లారితో నైటు వాయనాలు అందరికి ఇచ్చాం. ముగ్గురికి తెచ్చుకున్నవి 15 మందయ్యారు. మళ్ళీ పరిగెత్తుకొనెళ్ళి అందరికి జాకెట్ ముక్కలు, తాంబూలం, పండ్లు అన్నీ తీసుకొచ్చి పరుగు పరుగున వెళ్లి తీసుకొచ్చి అందరికీ సమర్పించాం. లక్షణంగా భోజనాలు పెట్టాం. అందరి ఆశీర్వాదం తీసుకున్నాం. సంతోషంగా అయిపోయింది. మళ్ళీ జపదీక్ష స్టార్ట్ చేశాం. అప్పటికే 1:00 అయిపోయింది. మా గురువుగారు 4కి చెప్పారు గదా! మనం 3:30కి లేసి స్నానం చేసి రెడీ అయితే ఉద్వాసన సరిపోతుంది అని జెప్పి 3:30కి అలారం పెట్టుకొని 3:45కి లేసాం. లేసి ఇంకా స్నానం చేసుకొని ఉద్వాసన చేసుకున్నాం. ఉద్వాసన చేసుకొని అమ్మవారిని పంపించాలి అంటే నాకెక్కడో తెలియని బాధ. మా భార్య అయితే లిటరల్‌గా కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేసింది. అమ్మవారిని పంపించే తీరాలి. గురువుగారు చెప్పారు కొంతమంది ప్రేమతోటి నేనింకా 4 రోజులు పెట్టుకొని పంపిస్తాను. నీ ఇట్లా మూఢ భక్తితోటుంటారు. అలా కాదు. అమ్మ ఉండాలి అంటే ఆహ్, మీ మీ ఇంట్లోనే పటం రూపంలో ఉంది. కానీ ఆ అమ్మ వచ్చిన ఈ నవరాత్రులు లక్షణంగా చూసి అమ్మవారిని పంపించేయడమే ఉత్తమం అని చెప్పిన తర్వాత
కరెక్టే గదా! గురువుగారు చెప్పింది కూడా కరెక్టే గదా! అని చెప్పేసి మాకెంత బాధగా ఉన్నా మేము బయట వరకు ఎలా ఎళ్ళామంటే చాలా వంగి "అమ్మ రామ్మా, అమ్మ రామ్మా" అని అడుక్కొని బయటికి తీసుకెళ్ళి అలా అమ్మని బయటకి పంపించి మనసు దుఃఖంతోటి లోపలికొచ్చాము గురువుగారు మేమైతే. ఆహ్, ఉద్వాసన చాలా బాగుంది. చాలా జరిగింది. ఈ బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా పంపించేయడం. అమ్మవారిని మనం లోపలికి వెల్కమ్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, బయటకి పంపించేయాలి. ఇలాంటివి చెప్పకుండా ఉంటే బావుండేదేమో అనిపించింది నాకు గూడా. కానీ అమ్మవారిని గేట్ దాకా వెళ్లి మన సంప్రదాయం. ఈ అమ్మవారిని పంపించాలి కంపల్సరీ అంటే. "అమ్మ వెళ్ళిపోమ్మా" అని చెప్పేయడము అది సంస్కారం కాదు. మన ఇంట్లో వచ్చి కూర్చున్న తల్లిని, మనం బంధువుని మనము హ్యాపీగా మనని చూసుకొని వాళ్ళని పంపించేటప్పుడే ఎంతో బాధపడతాం. అలాంటిది సాక్షాత్ అమ్మవారిని పంపించాలంటే ఇంకా ఆ బాధ చెప్పలేమది. ఆహ్, అంత బాధకు లోనయ్యాం. మా మా భార్య గారైతే మా భార్య అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేసారు. అనుకోకుండానే కళ్ళలో నీళ్లొచ్చేసింది. "అబ్బా! అమ్మవారిని యథాస్థానానికి వెళ్ళమ్మా అని 3 సార్లు చెప్పాలి" అని చెప్పేసంటే 3 సార్లు చెప్తుండగానే మాకే గొంతు తడబడిందండి. ఇంగ ఎట్లా పంపించాలి? ఏంటి? ఈ రోజుకి ఈ జీవితానికి అలవాటు పడిపోయాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఒక సంవత్సరం రోజులు కంటిన్యూ అయితే ఇంక సాక్షాత్ అమ్మ పాదాల కిందనే కూర్చొనుండొచ్చు మనము. మన క్రియలన్నీ మనం జేసుకోవచ్చు. మన కర్మలన్నీ మనం పడొచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక లైఫ్‌లోకి ఎళ్ళిపోయాం మేము ఆల్‌మోస్ట్. కానీ ఆ ఉద్వాసన జెప్పే రోజు మాత్రం చాలా బాధనిపించింది. మనం పెట్టుకున్న అమ్మని మనమే బలవంతంగా పంపించేసామనే ఫీలింగ్‌లో ఆహ్, వ మేము ఉన్నాం స్వామి ఆ రోజైతే. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. ఎలా అనిపిచ్చింది? దిష్టి తీసాము. నిమ్మకాయతోటి దిష్టి తీసాం. అలాగే ఆహ్, కూష్మాండం అదే బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసాం. మాకు ఇంకా తల్లి ఇంకా పిల్లల్నివ్వలేదు. సో, దాన్ని పగలగొట్టకూడదు అన్నారు అని, ఆ నిమ్మకాయని దిష్టి తీసాము. దిష్టి తీసి ఒక మూలన పెట్టేసాము. దాని తర్వాత స్టార్ట్ అయింది మాకు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇంక బాధ. మెల్లగా అమ్మని పంపించేయాలి గదా! అమ్మని పంపించేయాలి గదా! అమ్మని పంపించేయాలి. ఆ థాట్‌లోనే పూజ చేసాం ఆ రోజైతే. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? బాధగా ఉండింది స్వామి. అంతే ఇంకేం చెప్పలేను. చాలా బాధపడ్డాం. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపిచ్చింది? నేను గురువుగారి మాటలు ప్రతి మాటకి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పిల్లలకి భక్తి తత్వం అనేది అలవాటు చేస్తే, మన కష్టమేంటో వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ప్రేమగా చూసుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రేమగా పెరుగుతారంతే. కానీ గురువుగారు చెప్పినట్టు మన కష్టాలు తెలియాలి, మన వాల్యూస్ తెలియాలి, మన ధర్మం ఏంటో తెలియాలి. ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి? మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఇలా చెప్పడం వల్ల నా ఐడియాలజీ కూడా దగ్గర దగ్గర గురువుగారు చెప్పిన మాటలకి అనుగుణంగానే ఉంటుంది గూడా. నా ఐడియాలజీ గూడా. పిల్లల్ని ప్రేమగా పెంచడం కంటే, వాళ్ళని సన్మార్గంలో పెంచడం చాలా గొప్ప విషయం. అదే ఒక తల్లిదండ్రులుగా మనం బిడ్డలకి ఇవ్వగలిగింది. ఆస్తులు, బిల్డింగ్‌లు, బండ్లు గాదు. సో, ఒక ఒక మోరల్ వాల్యూస్, ఒక సరైన విద్య, ఒక భక్తి తత్వం ఇలాంటివి బిడ్డలకి ఇవ్వగలిగితే, నా దేశం కూడా ఖచ్చితంగా అన్ని దేశాలకి పోటీ అవుతుంది. హిందూ ధర్మం సనాతన ధర్మం పెరుగుతుంది అని నేను బలంగా నమ్ముతాను గురువు. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? నేను ఒకే సెంటెన్స్‌లో చెప్పదలుచుకున్నాను స్వామి. గురువు గారి పాదాలనైతే వదలకండి. వదిలితే వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు. అంతే. గురువు గారిని మాత్రం అటువంటి గురువుని వదులుకుంటే వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు. వాళ్ళ పూర్వజన్మ దుష్కృతం అనుకుంటా నేనంతే. సుకృతం గాదు. పూర్వజన్మ దుష్కృతం అది. అటువంటి మంత్రదీక్ష ఇవ్వడము అమ్మవారి పాదాలను చేరుకోవడానికి అతి సులువైన మార్గం ఆయన అటువంటి వంతెన ఆయన ఆయన వేస్తున్నప్పుడు దాన్ని మిస్ చేసుకుంటే ఇంకేం చేయలేమండి. ఇంకా వాళ్ళని దురదృష్టవంతులనే జెప్పాలంతే. ఇంకేం లేదు. ఓకే స్వామి. చాలా సంతోషంగా ఉంది స్వామి. మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమః. మాత్రే నమః. ఓం ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. ఓకే స్వామి. లీవ్ అవ్వచ్చు మీరు.